హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్య రూపం సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసేనాధిపతిగా సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమారస్వామి అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందగలిగితే స్కంద పంచమి కుమార షష్ఠి రోజుల్లో స్వామిని పూజించాలి. కుమారస్వామిని పూజిస్తే గౌరీ శంకరుల కటాక్షం మనకు లభించినట్లే. శివపార్వతుల తనయుడైన కుమారస్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె భరించలేకపోవడంతో ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువును కృత్తిగా దేవతలు 6 స్తన్యమిచ్చి పెంచారు. జారిపడినందున ఆ శిశువును స్కందుడని, రెల్లు గడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడని, కృత్తిగా దేవతలు పెంచడంతో కార్తికేయుడని కుమారస్వామిని పిలుస్తారు. ఇక సుబ్రహ్మణ్యునికి ఉన్న 6 ముఖాలకు ప్రత్యేకతలున్నాయి. మయూర వాహనాన్ని అధిరోహించి కేళి విలాసాన్ని ప్రదర్శించే ముఖం, పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం, సూర్యుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం, శూలాయుధ పాణియై వీరుడిగా ప్రస్ఫుటమయ్యే ముఖం, లౌకిక సంపదల్ని అందించే ముఖం, ఇలా 6 ముఖాల స్వామిగా, ఆనందదాయకుడిగా స్వామి కరుణామయుడిగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నాడు. అందుచేత ఆషాఢమాస శుక్లపక్ష పంచమి, షష్ఠి పుణ్య దినాల్లో భక్తులు స్వామివారిని విశేషంగా సేవిస్తారు. వీటిని స్కంద పంచమి, కుమార షష్ఠి పర్వదినాలుగా జరుపుకుంటారు. స్కంద పంచమి నాడు కౌమారికి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా పంచమి నాడు ఉపవాసం ఉండి షష్ఠి నాడు కుమారస్వామిని పూజించడం ఓ సాంప్రదాయంగా ఉంటుంది. నాగదోషాలకు, సంతానలేమి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనే తరుణోపాయ. స్కంద పంచమి షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని నమ్ముతారు. కుజదోషం, నాగదోషం, కాలసర్ప దోషమున్నవారు, సంతాన కలగని వారు, అబార్షన్లు అవుతున్న వారు, వివాహం కాని వారు, వివాహంలో లేదా దాంపత్యంలో సమస్యలున్నవారు, భూమికి సంబంధించిన సమస్యలున్నవారు, తమ సంతానం యొక్క ఉన్నత విద్య కోరుకునేవారు స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం జరిపిస్తే చక్కని శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ విధంగా స్కంద పంచమి మరియు కుమార షష్ఠి పర్వదినాలలో సుబ్రహ్మణ్య స్వామిని శ్రద్ధాభక్తులతో పూజించడం వల్ల మన జీవితంలో ఉన్న రుగ్మతులు, ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇలాంటి పుణ్యకాలాల్లో శుభ సంకల్పంతో స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు, భజనలు నిర్వహించడం ద్వారా మన మనసు ప్రశాంతమవుతుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని పొందొచ్చు. అలాగే ఈ రోజుల్లో స్వామికి కావడి ఎత్తడం, పాలాభిషేకం చేయడం, ఓం శరవణ భవ మంత్రాన్ని పఠించడం ద్వారా పుణ్య ఫలాలు మరింతగా లభిస్తాయి. ఇది భక్తులలో శ్రద్ధను, ఆధ్యాత్మికతను పెంచే మార్గంగా నిలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.